వెల్కమ్ బ్యాక్ టు భవానీ టేల్స్. ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఆలయం పేరు వెన్నికారుంబేశ్వర టెంపుల్, అంటే షుగర్ టెంపుల్. మనకి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ కదా. ఇక్కడికి వెళ్తే మనకి డయాబెటీస్ అన్నది తగ్గుతుంది అన్నది ఇక్కడ నమ్మకం. ఈ ఆలయం అనేది తమిళనాడులో తంజావూరుకి దగ్గరలో ఉంది. ఈ శివాలయం చాలా వందల వేల సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ సైన్స్కి అందుబట్టని చాలా రహస్యాలు ఉన్నాయి. ఇక్కడ వెన్ని కారుంబేశ్వర అంటే వెన్ని అంటే నందివర్ధన చెట్టు, కారుంబు అంటే చెరుకు. అందుకే ఇక్కడ శివుణ్ణి ద లార్డ్ ఆఫ్ షుగర్ కేన్ అని కూడా అంటారు. ఒకప్పుడు ఇది నందివర్ధన చెట్టుతో చెరుకు గడులతో ఉండేది కాబట్టి ఇక్కడ శివాలయాన్ని వెన్ని కారుంబేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు తమతో షుగర్ అంటే పంచదారని కూడా తెచ్చి స్వామికి సమర్పించుకుంటారు. ఇలా చేయడం వల్ల డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి తగ్గుతుంది అనేది ఇక్కడ నమ్మకం. మనం ఇక్కడ వచ్చిన తర్వాత మందులు అనేవి మానేయకూడదు. వాటితో పాటు ఇక్కడ ఒక ప్రసాదంగా విభూది ఇస్తారు. ఆ విభూదిని మనం ఒక మంత్రం జపిస్తూ రోజు కొంచెం వాటర్లో వేసుకొని తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిందని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తూ ఉంటారు. ఈ శివాలయం మనకి తిరువాయూరు డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది చెన్నై నుంచి 300 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మనం తిరుపతి నుంచి వెళ్ళాలి అనుకున్నా కూడా అక్కడి నుంచి కుంభకోణం కానీ లేదంటే తంజావూరు కానీ ముందుగా చేరుకోవాలి. అది చేరుకున్న తర్వాత అక్కడి నుంచి మనకి బస్ కానీ ట్యాక్సీ కానీ బుక్ చేసుకొని ఈ టెంపుల్కి వెళ్ళాలి. అది ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. ట్రైన్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకు కూడా ఇటు వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి తిరుచి వెళ్ళే ట్రైన్స్ కానీ రామేశ్వరం వెళ్ళే ట్రైన్స్ కానీ మనం పట్టుకుంటే ఇందులో మనం కుంభకోణం దగ్గర కానీ తిరుచినాపల్లి దగ్గర కానీ తంజావూరు కానీ ఇలాంటి ప్లేసెస్లో మనం దిగి ఈజీగా ఈ టెంపుల్కి చేరుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మేము ఏ ట్రైన్లో వెళ్ళాము అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దానివల్ల మీరు బుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ షుగర్ వ్యాధి ఇప్పుడు చాలా ఎక్కువైంది, అందరినీ చాలా బాధ పెడుతుంది. దీనికి ప్రధాన కారణం షుగర్ కాకపోయినా స్ట్రెస్ అనేది ఎక్కువగా చెప్తున్నారు. అందువల్ల మనం షుగర్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే డైట్తో పాటు స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఇలా మనం భగవంతుడి నామస్మరణం చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ శివలింగాన్నే వెన్ని కారుంబేశ్వర లింగం అని అంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీకి రిస్ట్రిక్షన్ లేదు, మనం వీడియోస్ అనేవి తీసుకోవచ్చు. పక్కనే మనకి అమ్మవారు సౌందర్య నాయకిగా కొలువై ఉన్నారు. ఆలయంకి వెళ్ళినంత మాత్రాన డయాబెటీస్ తగ్గుతుందా అంటే టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందులో ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అవి మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిస్తాయి. మనం నమ్మకంతో ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా అవుతుంది అనేది నమ్మకం ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ పేపర్లో విభూది, పేపర్ పైన మంత్రం అనేది రాసి ఉంది. ఈ మంత్రం తమిళ్లో రాసి ఉంది. కాకపోతే అక్కడ పూజారికి అడిగితే ఆయన చెప్పారు ఇది ఓం నమో వెన్ని కారుంబేశ్వరాయ నమః అని ఒక 21 సార్లు రాసి ఉంది అంట. ఇది మనం ఇలా చదివి తర్వాత ఆ విభూదిని వాటర్లో వేసుకొని అది మనం తాగాలి. ఈ ప్రాసెస్ ఏంటి అంటే ముందు మనం కొంచెం వాటర్లో ఈ విభూది కలిపిన తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి. అది 21 కానీ 27 సార్లు కానీ మనం జపించిన తర్వాత ఆ వాటర్ని మనం నమ్మకంతో తాగాలి. ఇలా 27 రోజులు చేసిన తర్వాత డయాబెటీస్ అనేది కంట్రోల్ అవుతుంది అని ఇక్కడ నమ్మకం. ఈ టెంపుల్కి మేము రావడానికి కుంభకోణం అనే ప్లేస్లో స్టే చేశాము. కుంభకోణంలోనే మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. అక్కడ ప్రసిద్ధి నవగ్రహ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అది ఇంకొక వీడియోలో నేను కవర్ చేస్తాను. అక్కడ మేము రూమ్ తీసుకున్నాము. అక్కడి నుంచి ట్యాక్సీ అనేది బుక్ చేసుకొని ఈ టెంపుల్కి చేరుకున్నాము. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఏ టైంలో అయినా రావచ్చు. టైమింగ్ అనేది చూసుకొని రావాలి. ఆంజనేయుడు కోరినట్టు తెలుస్తుంది. ఇదిగో ఆంజనేయుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.